హిందూ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు విన్నా, ఆయన వీరోచిత పోరాటాలు విజయాలు గుర్తుకు వచ్చినా మన రోమాలు నెక్కపొడుచుకుంటాయి. అలాంటి గొప్ప యోధుడు మన భాగ్యనగరాన్ని సందర్శించిన విషయం చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 1677 ఫిబ్రవరి 7న ఛత్రపతి శివాజీ భాగ్యనగరానికి వచ్చారు. శివాజీ భాగ్యనగరానికి రావటం వెనుక కారణం ఏమిటో ముందు తెలుసుకుందాం. నాటి మొఘల్ పరిపాలకుడు ఔరంగజేబ్ గోల్కొండ సామ్రాజ్యంపై కన్నేశాడు. మరోవైపు ఛత్రపతి శివాజీ తన వరుస దండయాత్రలతో ఔరంగజేబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. దీంతో గోల్కొండను పాలిస్తున్న అబుల్ హసన్ తానీషాకు శివాజీ సహాయం అవసరమైంది. ఎలాగైనా ఔరంగజేబ్ బారి నుండి తన రాజ్యాన్ని రక్షించాల్సిందిగా తానీషా శివాజీని అభ్యర్థించాడు. తన సహాయం ఉంటుందని అబుల్ హసన్ తానీషాకు శివాజీ అభయమిచ్చాడు. ఈ వ్యవహారంలో గోల్కొండ మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరజ్ పంత్ కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో 1677 ఫిబ్రవరి 7వ తేదీన ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 50,000 మంది సైనిక బలగంతో భాగ్యనగర్ ప్రాంతానికి చేరుకున్నారు. అత్యంత శక్తివంతమైన హిందూ సామ్రాజ్య చక్రవర్తి తమ రాజ్యానికి విచ్చేస్తున్న విషయం తెలుసుకున్న భాగ్యనగర ప్రజలలో ఉత్సాహం వెల్లివిరిసింది. నగరంలోని వీధులన్నీ శుభ్రం చేసి దారి పొడవునా పూలు చల్లారు. నగరమంతటా స్వాగత తోరణాలతో అలంకరించారు. రాజ్యంలోని ముత్తైదువులు ఆయనకు అడుగడుగునా మంగళహారతులిచ్చారు. సైన్యంతో గోల్కొండకు వెళుతున్న ఛత్రపతిని చూడటానికి మేడల మీద మిద్దెల మీద జనం విరగబడ్డారు. గోల్కొండకు చేరుకున్న శివాజీ మహారాజ్కి అబుల్ హసన్ తానీషా ఎదురెళ్లి ఘన స్వాగతం పలికాడు. వీళ్ళిద్దరి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఛత్రపతి శివాజీ నెల రోజుల పాటు భాగ్యనగరంలో విడిది చేశారు. ఈ క్రమంలో శివాజీ తన అశేష సేనావాహినితో పురానాపూల్ వంతెన మీదుగా మూసీ నదిని దాటి చార్మినార్ ప్రాంతం మీదుగా మొఘల్పురాలో అక్కన్న మాదన్నలు నిర్మించిన మహంకాళి మందిరానికి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో మొఘల్పురా ప్రాంతం మొత్తం జై భవానీ వీర శివాజీ అనే నినాదాలు మార్మోగిపోయింది. శివాజీ భాగ్యనగర్ సందర్శనకు గుర్తుగా పురానాపూల్ దర్వాజాకు ఆయన ఉపయోగించిన గుర్రపు నాడాలను బిగించడం జరిగింది. శివాజీ బస చేసిన నెల రోజులు భాగ్యనగర ప్రాంతం వేడుకలు వినోదాలతో పండుగ వాతావరణం సంతరించుకుంది. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే గోల్కొండ రాజ్యం పొలిమేరలో శివాజీ అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లేదాకా అతని 50,000 సైన్యం ఎవరికి ఏ అసౌకర్యం కలిగించకుండా అత్యంత క్రమశిక్షణతో మెలిగింది. అయితే భాగ్యనగరానికి చేరుకోవడానికి ముందు శివాజీ పూణే నుంచి బయలుదేరి తుల్జాపూర్, పండరీపూర్ మీదుగా నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న లోకాయపల్లి రాణి లక్ష్మమ్మ సంస్థానాన్ని సందర్శించారు. తనతో వచ్చిన సైన్యంలోని కొందరిని ఆ సంస్థానంలో వదిలి అక్కడి నుండి మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మీదుగా గోల్కొండ చేరుకున్నారు. పద్మశాలి, కుర్ని, స్వకుల్శాలి, జాండ్ర కులస్తులు శివాజీ సైన్యంలో కీలక స్థానాల్లో పనిచేసేవారు. గద్వాల, పోచంపల్లి, బోధన్, కర్ణాటక, వాడి, గుల్బర్గా, షాపూర్ లాంటి ప్రాంతాలలో శివాజీ జైత్ర యాత్ర కొనసాగింది. అప్పుడు సైన్యంలో పనిచేసే కార్మికులు తెలంగాణ ప్రాంతంలో ఉంటూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి శివాజీ ఆదేశించినట్లు చారిత్రక ఆధారాలు లభించాయి. చేనేత రంగానికి పునాది వేసింది ఛత్రపతి శివాజీ అని చరిత్ర పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. శివాజీ భాగ్యనగర సందర్శన సందర్భంగా జరిగిన మరో కీలకమైన ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సమయంలో భద్రాచలం గోల్కొండ రాజు అబుల్ హసన్ తానీషా పాలనలో ఉండేది. భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న అప్పటికే భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించారు. తన హయాంలో తహసీల్దార్గా పనిచేస్తున్న భక్త రామదాసు ప్రజలు శిస్తుగా చెల్లించిన ధనాన్ని వెచ్చించి రామాలయాన్ని నిర్మించడంతో తానీషాకు కోపం వచ్చింది. తన రాజ్యానికి మంత్రి అయిన మాదన్నకు స్వయానా మేనల్లుడైన భక్త రామదాసుని శిక్షిస్తూ గోల్కొండలోని కారాగారంలో ఖైదు చేశారు. అయితే 1677లో ఛత్రపతి శివాజీ మరికొద్ది రోజుల్లో గోల్కొండ రాజ్యాన్ని సందర్శిస్తున్న సమయంలో అర్ధాంతరంగా రామదాసు శిక్షను రద్దు చేసి అతడిని విడుదల చేయడం జరిగింది. సీతారామ లక్ష్మణులు కలలోకి వచ్చినందుకు తానీషా రామదాసును విడుదల చేశాడన్న వాదన అటుంచితే హిందూ సామ్రాజ్యాధిపతి అయిన శివాజీ పట్ల ఉన్న భయం కారణంగానే తానీషా భక్త రామదాసుని విడుదల చేశాడనేది మాత్రం
చారిత్రక విశ్లేషకుల అభిప్రాయం. భాగ్యనగరంలో నెల రోజుల విడిది తర్వాత శివాజీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం బయలుదేరారు. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించుకున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ భ్రమరాంబికాదేవి గర్భాలయంలో ధ్యానంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో తాను సాగిస్తున్న హిందూ ధర్మ రక్షణ కోసం అమ్మవారి అనుగ్రహంతో కూడిన ఆయుధాన్ని వరంగా పొందారు. శ్రీశైలం ఆలయానికి శివాజీ ఒక రాజగోపురం కూడా నిర్మించారు. ధర్మ స్థాపన కోసం హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించిన శివాజీ మహారాజు ముస్లిం రాజ్యానికి గౌరవ అతిథిగా వెళ్లి అఖండ సత్కారాలు అందుకోవడం దేశ చరిత్రలో అపురూప ఘట్టం. దురదృష్టవశాత్తు నేటి తరానికి శివాజీ రాక గురించి పెద్దగా తెలియదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.